గాలికి వదిలిస్తే వారు ఈ రకంగా ఆందోళన చేసి ఈ రాష్ట్రం యొక్క పరువుని పోగొట్టే పరిస్థితి వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుంటే ఏది ఇవ్వదు. నువ్విచ్చినటువంటి 730 హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేశావు? ఎంత తెలివైన వాడంటే 730 హామీలు ఇచ్చాడు, ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచి పెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం, ఒకసారి చదువు. అచ్చెన్నాయుడు, నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని, నేను ఇవ్వలేదు, ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్, ఈ వాయిస్ నీకే పంపిస్తాం. ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను 99.5% బాటా రేట్లాగా అమలు చేసామని చెప్తుంటే ప్రజలంత అమాయకులా? అర్థం చేసుకోరా? అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, అన్నీ నీ పుత్రిక సాక్షి పేపర్లో ఈ 730 హామీలు ఇచ్చినటువంటి క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి. ఒక బుక్లెట్ సపరేట్గా చేసేమన్నా మీకు ఇస్తాం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, ఈ వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకోవాలి.